హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు ఉద్యోగాలు లేక ఎంతో మంది ఏడుస్తా అంటే వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోకుండా మందు తాగి ప్రభుత్వ ఉద్యోగి మళ్ళీ తను మందు తాగి స్కూల్కి వెళ్ళి ఉద్యోగాన్ని పోగొట్టుకునే స్టేజ్కి వచ్చాడు. అదేంటి, ఎక్కడ, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇట్లాంటి వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఇక్కడ వీడియోలో చూసినటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ టీచర్. ఇతను గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ఇతను ఒక టీచర్ జాబ్ ఇప్పుడు సంపాదించాలి అంటే చాలా కష్టమైన రోజులు ఇవి. అట్లాంటిది ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ ఉద్యోగానికి వెళ్ళి ఎవరైతే ఆ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి అతనే మందు తాగి మందులో తూలుతూ అక్కడ కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వీడియో తీసి దీన్ని వైరల్ అయితే చేశారు. కాబట్టి ఇట్లాంటి అతనికి ఉద్యోగం పోయే ఛాన్స్ అయినా ఉంది. లేదంటే ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాలలో. కాబట్టి అట్లా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వాళ్ళ అవస్థలు ఎన్నున్నాయో అందరికీ తెలుసు. రోడ్డు మీద డిగ్రీలు చేసి కూడా చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని నిలుపుకోకుండా ఇట్లాంటి అలవాట్లకు లోనై బానిసలై మరి ఆ విద్యార్థులు, ఒక టీచరు 100 మంది విద్యార్థులకు మంచి బోధ చేయాల్సినటువంటి, అతన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది ఇట్లా టీచర్లు ఇట్లే తాగి ఇట్లా ఈ విధంగా ఉంటే పిల్లలకి ఏం నేర్చుకుంటారు, వాళ్ళకి ఏం నేర్పుతారు? కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం క్షమించకూడదు. ఎందుకంటే వాళ్ళ ఒకరి కోసం చూసుకుంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అయితే భంగమైపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం కూడా శిక్షించాలి. వీళ్ళకి కూడా ఇంకొకరు ఇట్లాంటివి చేస్తే మన పరిస్థితి ఏంది అనే అవగాహన కలగాలి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను శిక్షించి మీరైనా ఎవరైనా ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మానుకోవాలని కోరుకుంటూ, టీచర్ అంటే ఒక 100 మంది పిల్లల్ని తయారు చేయగల శక్తి ఆయనకే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఒక ఇంజనీర్లుగా, ఒక మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి చేసేటువంటి గొప్ప గుణం మీకు ఉంటుంది, గొప్ప విద్య మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి చేయకుండా ఉంటారని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు.